I once again greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తివంతమైన నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, Lord, we thank you for your Son, Lord Jesus Christ. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీకు వందనాలు. Lord, we thank you for the great gift of salvation you have given us by sending your only Son onto the cross. మీ ఏకైక కుమారుణ్ణి కల్వరి శిలువ మీదకు పంపించుట ద్వారా మీ యొక్క ప్రేమను బయలుపరిచినందుకే వందనాలు. Lord, we thank you for this new life that thou hast given us. మీరు మాకు అనుగ్రహించినటువంటి క్రొత్త జన్మ అనుభవాన్ని బట్టి వందనాలు. And Lord, especially when I look back at 2020, 2020 సంవత్సరం వ్యక్తిగతంగా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు, Lord, there were so many unwanted situations in my life. అనేకమైన ప్రతికూలమైనటువంటి సంగతులు జరుగుతూ వచ్చినాయి. But Lord, you were there with me. అయినను మీరు నాకు తోడై ఉన్నారు. You were holding my hand. నా హస్తాన్ని పట్టుకొని ఉన్నారు. And you have brought me through 2020. 2020 సంవత్సరం అంతా కూడా దాటగలిగినట్లు చేశారు. Thank you for this wonderful day you have added to my life. నా జీవితంలో మీరు చేసిన అద్భుతకరమైన దినమును బట్టి వందనములు. Thank you, Lord, for the wonderful way you have drawn me closer towards thee. మీకు అతి సమీపస్తునిగా నన్ను ఇంకను చేస్తున్నందుకే వందనములు. Lord, as we have gathered here today to listen to your word, మీ యొక్క వాక్యమును వినునట్లు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకై Lord, we pray, prepare our hearts to receive your word. ప్రభువా, మీ వాక్యము కొరకై మా హృదయములను మీరే సిద్ధపరుస్తురండి. Help us to be doers of your word. మీ వాక్యము చొప్పున చేయువారముగా మమ్మల్ని చేయండి. Help us to actively change our ways of life. మా జీవితంలో క్రమబద్ధంగా మీ వాక్యానుసారం జీవితాన్ని మార్చుకోవడానికి సహాయపడుతురండి. Lord, give us liberty in this ministry. ఈ పరిచర్యలో స్వేచ్ఛను మీరే దయచేయండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబును గ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. For a meditation, we look into Psalms 91 and verse 14. We will all read together. వాక్యధ్యానం కొరకై కీర్తనలు 91 14 వచనాన్ని ఒకసారి అందరము కలిసి చదువుతున్నాం. Psalms 91 verse 14. కీర్తన 91 14వ వచనం అందరము కలిసి. Because he has set his love upon me, therefore I will deliver him. నేను అతన్ని తప్పించెదను. I will set him on high అతడు నా నామము ఎరిగిన వాడు because he has గనుక known my name. నేను అతన్ని గణపరిచెదను. Galatians 2 chapter 20. గలతీ 2:20 వచనం. Galatians 2 and verse 20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము కలిసి చదువుతున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. One more verse, 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనము అందరము కలిసి చదువుకుంటున్నాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం అందరము కలిసి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. So the promises for this year is based on the love that you have towards God. ఈ సంవత్సర వాగ్దానములన్నీ కూడా మనము దేవుని పక్షముగా ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాము దానిని ఆధారం చేసుకున్నాయి. God is trying to remind someone that the first love that you had towards God, you have lost it. దేవుడు కొందరికి జ్ఞాపకం చేయగోరుతున్నారు, నీవు కలిగి ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమను ఇప్పుడు కోల్పోయినావు. When we look at Deuteronomy chapter 6, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం గమనిస్తే we read the 5th verse, 5వ వచనం. all of us together. మనమందరూ కలిసి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. You shall నీ love పూర్ణ the హృదయముతోను, నీ పూర్ణ Lord ఆత్మతోను, with all your నీ heart, పూర్ణ with all your శక్తితోను soul, నీ with దేవుడైన all your యెహోవాను strength. ప్రేమింపవలెను. So in other words, వేరే మాటలో we need to know who is taking the first place in our life. మన జీవితంలో ఎవరు ప్రథమ స్థానం తీసుకుంటున్నారు, And this should be settled today. ఈ రోజున దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. If anything or anyone occupies the first place in your life, that thing or person becomes your God. నీ జీవితంలో ఏదైనా సంగతి, ఏదైనా వస్తువు లేక ఎవరైనా వ్యక్తులు దేవుని కంటే ప్రథమ స్థానం తీసుకుంటే నీకు ఆ వ్యక్తి లేక అది దేవతకు ఉంటున్నారు. Then that becomes that we are out of control.
దాని అర్థం ఏమిటంటే దేవుని స్వాధీనం నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. God wants us to tell him today that who is taking the first place in our మన life. జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నామో నేడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పాలి. God's requirement is very simple. దేవుడు కోరుకునేది మనకి సర్వసాధారణంగా అర్థమయ్యేది. He demands to take the first place in every area of our life. మన జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. He knows that every man on this earth has got some sort of God in their life. మనుష్యుడు భూమి మీద సంచరిస్తున్నటువంటి ప్రతి మానవునికి ఏదో ఒక రీతిగా తనకంటూ దేవుళ్ళు పెట్టుకుంటాడు. And God demands that it should be him only. దేవుడు కోరేది ఏమిటంటే ఆయన మాత్రమే మన జీవితాల్లో దేవుడై ఉండాలి. Exodus నిర్గమాకాండం chapter 34. 34. Exodus 34 నిర్గమాకాండం 34 and verse 14. 14వ వచనం. For you shall worship no other God, for the Lord whose name is jealous is the jealous God. ఏలైనగా వేరొక దేవుని నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము కలిగిన యెహోవా, ఆయన రోషము గల దేవుడు. God alone is worthy of our love and devotion. మనము ప్రేమించడానికి, మన భక్తిని కనపరచడానికి మన దేవునికి మాత్రమే అర్హత ఉంది. He will not allow any other thing to take that place. ఆ స్థానమును వేరే ఎవరు తీసుకున్నను ఆయన ఊరుకునే వారు When కాదు. look at Isaiah 42, యెషయా గ్రంథం 52 read the 8th verse. 8వ వచనం. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, I have created you for my glory. నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించి ఉన్నాను. That's Isaiah 42 and verse 8. యెషయా గ్రంథం 42:8. And when you look into Isaiah 43 and verse 7, యెషయా గ్రంథం 43:7. God says, I will not give my glory to another or carved images. నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడును కాను అని దేవుడు చెప్తున్నారు. I will not give it to anyone. నేను వేరే వారికి ఇచ్చువాడును కాదు. Look at the possessiveness of God. దేవుడు ఎట్టి రీతిగా తన సొత్తుగా పిలుస్తున్నారు. Even though your love has dried up towards God, దేవుని పక్షముగా నీ ప్రేమ ఎండిన స్థితిలో ఉన్నప్పటికీ yet God says, దేవుడు అంటున్నారు, I will not give my glory to another. నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడును I కాదు. will not give them to carved images. పోత విగ్రహములకు చెందనీయును. So what am I trying to tell you? మీతో చెప్పదలుచుకుంది ఏమిటి? This year is a year where we need to show God our love towards him. దేవుని ఎడల మనకున్నటువంటి ప్రేమను కనపరచు. ఇది నూతన సంవత్సరం. And when we do that, మనం చేసినప్పుడు he says, I will deliver you. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తున్నాను. He says, I have got something good for you, నీ కొరకు శ్రేష్టమైనది దాచి ఉంచుతున్నాను. prepared for you, నీ కొరకు where సిద్ధపరచబడింది. eye has not seen, కంటికి కనబడలేదు, where ear has not చెవికి heard. వినబడలేదు. I have got the best for you. నీ కొరకు శ్రేష్టమైనది ఉంచుతున్నాను. So what am I trying to tell you is, మీతో we చెప్పదలుచుకుంది need ఏంటంటే to love the Lord. ప్రభువును We ప్రేమించాలి. need to give God a preeminent place in our life. మన జీవితంలో దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేవారు. But there are so many other things that have taken that place. అయితే మన జీవితంలో దేవునికి మినహాయించి వేరే సంగతులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Whatever we make the most of is our God. మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో మన జీవితంలో ఆ వ్యక్తి లేక వస్తువే దేవుడు. Man is a religious creature. మానవుడు ఎప్పుడు కూడా మతము, భక్తి అంటూ తిరిగేవాడు. He will find someone or something to give his worship. తన యొక్క ఆరాధన దేనికో లేకపోతే వ్యక్తికి ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. Very often things or people occupy that place. ప్రజలు దైవజనులైనప్పటికీ కూడా అటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిన వారు. And some we elevate them to the God ahead in our life. మన జీవితంలో కొందరిని దేవుని కంటే పై స్థానం ఇచ్చి పెట్టుకుంటున్నాం. It could be pleasure. అది నీ సుఖభోగం It కావచ్చు, could be possessions that you have. నీకున్నటువంటి ఆస్తిపాస్తులు It కావచ్చు, could be your personal worth. అది నీ వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కావచ్చు, It could be your plans and projects that you have. నీ భవిష్యత్తు ప్రణాళికలు నీకు దేవుడుగా ఉండవచ్చు. Anything that occupies your mind and life is a God for you. నీ మనసంతా కూడా నిండిపోయి నీ జీవితం అంతా దేని కొరకు ప్రాకులాడుతున్నామో అదే నీ దేవుడు. That becomes an idol for you. అది నీకు విగ్రహంగా మారిపోయింది. James chapter 4. యాకోబు పత్రిక 4. James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 and 14. 13, 14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, let us not boast about tomorrow. రేపటిని గురించి అతిశయపడడానికి లేదు. Don't feel that you will do this and this, become rich. నేను అది ఇది చేసి ఐశ్వర్యవంతుడు అవుతానని చెప్పుకోవడానికి లేదు. What is our life? మన జీవితంలో It is like a vapor.
అవి ఆవిరి వంటివి. That is what we have seen in this 2020 year. 20 సంవత్సరం అంతా అదే చూశాం. So many known people died. మనకు పరిచయస్తులు అనేక మంది చనిపోయారు. Neighbors died. పొరుగువారు చనిపోయారు. Those who were living so wonderfully died overnight. మంచి ఆరోగ్యంతో ఉన్నవారు రాత్రికి రాత్రి చనిపోయారు. So our life is a vapor. మన జీవితములు ఆవిరి వంటివి. So what are we supposed to do? మనం ఏం చేయాలి? 15th verse says, 15వ వచనంలో, instead you ought to say, if the Lord wills, we shall live and do this or that. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పవలెను. So lean on to your God. నీ దేవుణ్ణి ఆనుకుని ఉండాలి. Don't lean on to anything else. వేరే దేనిని ఆనుకోకూడదు. You should love your God with all your heart, your mind and soul. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించవలెను. You must not allow any other God to take that place. ఆ దేవుని స్థానమును ఏ విగ్రహమునకు నువ్వు చెందనీయకూడదు. Now if I ask you a question, ఒక ప్రశ్న నిన్ను అడిగితే, name one person or one thing that dominates your life. నీ జీవితమును ప్రభావం చూపుతున్నటువంటి ఒక వ్యక్తి లేక వస్తువు నువ్వు పేరు పెట్టి పిలువు. What would be your answer today? ఈ రోజున నీ జవాబు ఏమవుతుంది? Think about it. దాని గురించి ఆలోచించు. Whatever it is, ఏదైనప్పటికీ that person or that thing is your God. నీ దేవుడు ఆ వ్యక్తి లేక ఆ వస్తువు అయి ఉండవచ్చు. I hope you understand. మీరు అర్థం చేసుకుంటున్నారనుకున్నాను. What is taking the first place in your life? నీ జీవితంలో ప్రథమ స్థానం నువ్వు దేనికి ఇస్తున్నావు? Be careful, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడాలి. God has got a reason దేవునికి ప్రతి దానికి ఒక కారణం ఉంది. why he demands this love. ఎందుకు మన నుంచి ఇట్టి ప్రేమను ఆయన కోరుతున్నారు? He demanded the people of Israel to love him ఇశ్రాయేల్ ప్రజలందరూ తన్ను మాత్రమే ప్రేమించాలని దేవుడు కోరుకున్నారు. because he paid a price for them. ఎందుకనగా వారి కొరకే క్రయమును ఆయన He చెల్లిస్తూ వచ్చారు. purchased them unto himself. తన కొరకు వారిని కొన్నటువంటి దేవుడు. They were his people. ఇశ్రాయేల్ జనాంగం దేవుని జనం, They were his chosen people. ఏర్పాటు చేయబడిన జనం. He delivered them వారిని విమోచించారు, and he blessed them. వారిని ఆశీర్వదించారు. Therefore they owed absolute reverence and worship and love towards God. అందుకొరకే దేవుని పక్షముగా వారు మొక్కుబడులు చేశారు, ఆరాధన చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి స్తుతించారు. And how much more you and I, when the blood of Jesus Christ was shed for you and me. యేసుక్రీస్తు ప్రభువు రక్తం మన కొరకు చిందించబడింది. మరి ఇంకా ఎక్కువగా మనం ప్రేమిస్తూ రావాలి. The blood bought church of Lord Jesus Christ owe him more than anyone else. యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కొనబడినటువంటి సంఘముగా ఇంకా ఎంత మనం దేవునికి అచ్చి ఉన్నాం. We owe him all the devotion that we have. మనకున్నటువంటి భక్తి అంతా కేవలం ఆయనకు మాత్రమే అచ్చి ఉన్నాం. Notice the price he paid for you and me. మన నిమిత్తమై ఆయన చెల్లించినటువంటి క్రయమును గుర్తించండి. The reason why he is demanding this is, ఎందుకు దేవుడు దీన్ని కోరుతున్నారనగా, why he wants us to love him is, ఆయననే ప్రేమించవలెనని ఎందుకు దేవుడు కోరుతున్నారు? John chapter 1 యోహాను సువార్త 14th verse. 14వ వచనం. He wrapped himself in human flesh and came down onto this earth. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి మనిషి ఆకారములో దేవాతి దేవుడి లోకమునకు వచ్చి He ఉన్నారు. came down from heaven. పరలోకము నుంచి దిగి వచ్చి ఉన్నారు. Matthew 8:20. మత్తయి సువార్త 8:20. He endured poverty and hardship on this earth. భూమి మీద ఆయన దారిద్ర్యతను కష్టమును అనుభవించిన వారు ఉన్నారు. He was rejected by his very own people. తన స్వకీయులే ఆయన తృణీకరించినటువంటి స్థితిని అనుభవించారు. He was scourged, he was beaten, he was spat upon. ఆయన కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, చెంప మీద కొడుతూ He వచ్చారు. was mocked, he was humiliated. ఆయన ఎంతో దీనుగా చేశారు, అవహేళన He చేశారు. was crucified. సిలువకు మేకులతో కొట్టారు. That's what we read in Galatians 2 and verse 20. గలతీ పత్రిక 2:20 అదే చదువుతూ వచ్చాం. Galatians 2 గలతీ పత్రిక 2 and verse 20. 20వ వచనం. The word of God says దేవుని యొక్క వాక్యం చెప్తుంది, that he loved us so much. దేవుడు మనలను అపరిమితముగా ప్రేమించెను. Paul is telling, పౌలు అంటున్నారు, I now live in the flesh, alive by faith in the Son of God who loved me and gave himself for me. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. He was crucified on the cross for you and me. మన నిమిత్తమై సిలువకు మేకులతో కొట్టబడిన వారు. Lord Jesus Christ died for you and me. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టిన వారు. When you take the whole Bible in one verse, పరిశుద్ధ గ్రంథం
అంతా ఒక్క వచనంలో చెప్పాలంటే John 3:16. యోహాను సువార్త 3:16. For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Lord Jesus Christ died for us. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ప్రాణం పెట్టినవారు. He loved us. మనల్ని ప్రేమించినారు, He called us. పిలిచారు, He received us. మనల్ని స్వీకరించారు, He saved us. రక్షించారు, He cleansed us. మనల్ని శుద్ధి చేశారు, He adopted us. మనల్ని దత్తత చేసుకున్నారు, And he has kept us. మనలను భద్రపరుస్తున్నారు. He has every right and demand that he can do on us to love him. ఆయనను ప్రేమించడానికి మనం చేయడానికి సర్వ హక్కులు దేవుని యందు ఉన్నాయి. Exclusive worship we should give him. మనము దేవునికి అతి శ్రేష్టమైనటువంటి ఆరాధనను అర్పించాలి. Now, won't you agree to this? ఎందుకు నీవు దీన్ని అంగీకరించుకుంటావు? Look into 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ 6 When you read the 19th words, 19వ the వచనం word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, you are not your own. మీరు మీ సొత్తు కారు. Now what should be our response? ఇప్పుడు మన స్పందన ఏమిటి? Our response, there are only two possible things that we can have as a response. మన స్పందన విషయంలో రెండు సంగతులను మనం చూడవచ్చు. Man can continue to give first place to everything in the world above God. దేవుని కంటే ఈ లోకములో ప్రతి దానికి ప్రథమ స్థానం ఇస్తూ ఒకవేళ మానవుడు వెళ్ళవచ్చు. And this is a rebellion and will end up in hellfire. అట్టి స్థితి దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించున్నటువంటి జీవితము చిట్ట చివరికి నరకమునకు వెళ్ళిపోతాడు. That will become a lost life. అది తప్పిపోయినటువంటి జీవితం. Or a man can give the first place to God in his life. లేక మానవుడు తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడవుతాడు. And the result will be a blessed life and a glorious eternity. దానికి ప్రతిఫలముగా ధన్యకరమైన జీవితంతో పాటు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 2 and verse 9. 9వ వచనం. But as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love him. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. So when you love the Lord, నీవు ప్రభువును ప్రేమించిన a blessed life, దీవెనకరమైన జీవితం, a glorious eternity, మహిమాయుక్తమైనటువంటి పరలోక రాజ్యం, God has kept everything ready for you. దేవుడు సమస్తమును నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. Before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునుపే the ear has not heard, అవి చెవికి వినబడలేదు, the eye has not seen, నీ కళ్ళు ప్రస్తుతం nor చూడట్లేదు, entered into the heart of man what it could be. మనుష్య హృదయముకు గోచరము కాని విషయములు అనేకలు ఉన్నాయి. The things that God has prepared. దేవుడు నీ కొరకు ఇప్పటికే సిద్ధపరిచినటువంటి సంగతులు అవి. That's the promise we have. అదే వాగ్దానం కలిగి ఉన్నాం. If you love the Lord, నీవు ప్రభువును He has ప్రేమిస్తే got something for you. ఆయన నీ కొరకు దాచి ఉంచినటువంటి మేళ్లు ఉన్నాయి, Great thing for you. నీ కొరకు గొప్ప కార్యములు ఉన్నాయి. So don't we want these things from God? దేవుని నుంచి ఈ సంగతులు మనం కోరుకున్నట్లేదా? Let us have it from Him. ఆయన నుంచి మనం వీటిని పొందుకోవాలి. What should be our response? మన స్పందన ఏమై ఉండాలి? He is not asking you to sell everything what you have, give it to the poor and come to me. నీ కలిగినవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని నీతో చెప్పలేదు. You leave your house, your family and come to me. నీ ఇంటిని నీ వారిని అందరిని విడిచిపెట్టి రమ్మని ప్రభు He చెప్పట్లేదు. is not asking for all these things. వాటన్నిటినీ చేయమని కోరట్లేదు గాని He says, love me. నన్ను ప్రేమించు అంటున్నారు. Why can't you love Him? నువ్వు ఇంకా ఎందుకు ఆయన ప్రేమించలేవు? For all that He has done for us. మన కొరకు ఇంతగా చేసిన తర్వాత, He gave His life for us. మన కొరకు తన ప్రాణమే అర్పించిన తర్వాత, As we look into our heart now, ఇప్పుడు మన హృదయాల యొక్క పరిస్థితిని గమనించుకుంటే, what or who is sitting on the throne of your heart? మన హృదయం అనేటువంటి సింహాసనం మీద ఏ వ్యక్తిని కూర్చోబెట్టి ఉన్నాం, లేక ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాం? This is the first day of the year. ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటి రోజు. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం, Let us check ourselves. మనల్ని మనం విమర్శించుకుందాం. Last year what it was, let us leave it. గత సంవత్సరం ఏమైందో ఒక్కసారి మర్చిపోండి. Now let's take a challenge today. ఈ దినమున ఒక సవాల్ తీసుకుందాం. Let's make a promise today. ప్రభువు నిమిత్తమై ఒక తీర్మానం ఈ రోజు తీసుకుందాం. Because what was there, that idol, let's forget it.
ఒకవేళ నీకు విగ్రహమే ఉండవచ్చు, దాన్ని విడిచిపెట్టేసే. But if it was Lord Jesus Christ, ఒకవేళ ప్రభువే అయి ఉంటే oh, then carry it forward. దాన్ని ముందు సంవత్సరం తీసుకువెళ్ళు. But today, if you find yourself that you were harboring something else above God in your life last year, గత సంవత్సరములో దేవుని కంటే మించి వేరే విగ్రహమును నీ జీవితంలో నిలుపుకుని ఉన్నవాడు అయి ఉంటే today let's make a decision. ఈ దినమున ఒక తీర్మానం తీసుకో. Let's decide and say, Lord, I will keep you on the throne of my heart. నా హృదయపు సింహాసనం మీద కేవలం మిమ్మును మాత్రమే కూర్చొనిస్తాను. I love you, Lord. ప్రభువా మిమ్మును I ప్రేమిస్తాను. give myself to you, Lord. నన్ను నేను మీకు I సమర్పించుకుంటాను. surrender myself to thee, Lord. నన్ను నేను పూర్తిగా అర్పించుకుంటాను. Remember one thing, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుంచుకో, We are in the end days. కడవరి దినముల్లో ఉన్నాం. We don't know what is going to happen this year. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో మనకు తెలియదు. What we hear is the worst things. మనం వినేటువంటివన్నీ కూడా భయంకరమైన విషయాలే. But as believers in Christ, క్రీస్తు యేసునందు విశ్వాసులుగా we don't worry about all those things. వాటి విషయమై మనకు చింత లేదు. That's what we read in Galatians 2 and verse 20. గలతీ పత్రిక 2:20 అదే చదివాం. That we are dead and crucified. మనము ప్రభు నిమిత్తమై సిలువ వేయబడిన వారం. Oh, we are dead people to the world. ఈ లోకం విషయమై చనిపోయిన స్థితిలో ఉన్నవారు. We don't worry as per the world. లోకస్తుల వలె మనం చింతించకూడదు. We don't cry as per the world. వారి వలె మనం ఏడవట్లేదు. We are different people. విభిన్నమైన వారం. We are chosen people. ఏర్పరచబడిన వారం. God has looked at you. దేవుడు నిన్ను చూశాడు. God has selected you. దేవుడు నిన్ను ఎంపిక God has చేశాడు. given you a new life. కొత్త జన్మ He ఇచ్చాడు. has given you eternity. నిత్యత్వం ఇచ్చారు. So even if we die tomorrow, రేపటి దినమున మనం చనిపోయిన we are going to be with him for eternity to eternity. నిత్యత్వములో మన ప్రభువుతో ఉండబోతున్నాం. Encourage yourself. నిన్ను నీవు ప్రోత్సహించుకో. Comfort yourself. నిన్ను నీవు ఆదరించుకో. That you are going to be in the presence of God. మనము దేవునితో ఉండబోతున్నామని. So why should we worry? ఎందుకు చింతించాలి? So let us have God in our life. దేవుణ్ణి మన జీవితంలో పెట్టుకుందాం. Let us give him a preeminent place in our life. మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చేవారమవుదాం. The only solution that you and I have, నీకు నాకు ఉన్నటువంటి ఏకైక సులువైనటువంటి మార్గం, if we have given anything else a preeminent place in our life, ఒకవేళ వేరే వాటికి ప్రథమ స్థానం ఇచ్చిన వారమై ఉంటే let us bring it at the presence of the Lord. అది ప్రభు పాదముల దగ్గర పెడదాం. Let us leave it before him. ఆయన ముందు విడిచిపెడదాం. And our God excels in destroying those things. వాటన్నిటిని నశింప చేయట్లో మన దేవుడు గొప్ప కార్యము చేయువారు. And he will replace that with his wonderful presence. ఆయన వాటన్నిటిని తీసివేసిన తర్వాత ఆయన సన్నిధితో మనల్ని నింపేవారు. Remember one thing. ఒకటి గుర్తుపెట్టుకోండి, After he has done so much for you, నీ కొరకు ఎంతో ఆయన చేసిన తర్వాత, after he has seen his son dying on the cross for your sake and my sake, మన నిమిత్తమై కలువరి శిలువ మీద తన కుమారుడు ప్రాణం విడిచినట్లు దేవాదేవుడు చూసిన తర్వాత, remember, he will not tolerate anyone else but himself on your heart. నీ హృదయంలో వేరే దేనికి కూడా స్థానం ఇవ్వటం ఆయన సహించలేరు, కేవలం తన కుమారుని తప్ప. He wants himself to be on the throne of your heart. నీ హృదయపు సింహాసనం మీద కేవలం ఆయనకు మాత్రమే స్థానం ఉన్నది. Matthew 6:33 says, మత్తయి సువార్త 6:33 seek first the kingdom of God and his righteousness, and all these things will be added unto మొదట you. ఆయన రాజ్యమును నీతిని వెదుకుము, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడును. Let us get back to Psalms 91 తిరిగి కీర్తనలు 91 and verse 14. 14 వచనం. All of us again. మరి ఒకసారి అందరం కలిసి చదువుతున్నాం. These are the three promises. ఇవి 3 వాగ్దానములు గూర్చి. Because అతడు he నన్ను has set his love ప్రేమించుచున్నాడు upon గనుక me, therefore నేను I will అతన్ని deliver తప్పించెదను. him. I will అతడు నా set him నామం on ఎరిగిన high వాడు గనుక because he has నేను known అతన్ని my name. గణపరిచెదను. Because we have loved him. మనము ఆయనను ప్రేమించుచున్నాము గనుక. That means, దాని అర్థం, if you love him, నీవు ఆయన ప్రేమిస్తే he will deliver you నిన్ను విమోచిస్తాడు, and he will set you on high. నిన్ను ఘనపరిచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. Galatians 2 and verse 20. గలతీ పత్రిక 2:20, Let us crucify ourselves. మనల్ని మనం సిలువ వేయబడిన వారంగా చేసుకోవాలి. Yes, let us be crucified to the world. లోకమునకు సిలువ వేయబడిన వారమై వాళ్ళు. Let us not worry about the things of the world. లోక విషయములపై చింతించరాదు. Because the Son of God gave himself because he loved you and me. ఎందుకనగా దేవుని కుమారుడు మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నారు. 1 Corinthians chapter 2 and verse 9. మొదటి కొరింథీ 2:9. But as it is written, every eye has not seen nor ear heard nor have entered into the heart of man the things which God has prepared for those who love him. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. So God has prepared something for those who love him. ఆయన ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సంగతులు ఇప్పటికే సిద్ధమై ఉన్నాయి. So this year,
let us have an year of loving God. ఈ సంవత్సరం అంతా కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి సంవత్సరముగా మనం ముందు పెట్టుకుందాం. Let us move forward. అట్టి మనసుతో ముందుకు వెళదాం. Let us leave the old year behind. గడిచిన సంవత్సరాన్ని ఒక్కసారి మర్చిపోదాం. Looking unto God, దేవుని తట్టు చూస్తూ, the author and finisher of our faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు Let us move forward. ముందుకు వెళ్ళిపోదాం. Let us get into his presence. ఆయన సన్నిధికి వెళదాం. Let us change the pattern of life. జీవన శైలిని మార్చుకుంటూ వెళదాం. Let us be more focused on God. దేవునిపై ఎక్కువ దృష్టి పెట్టి వెళదాం. Let us be cautious of his presence. ఆయన సన్నిధి గమనాన్ని కలిగి ఉండి వెళదాం. Let us change the pattern of life. జీవన శైలిని మార్చుకుంటూ వెళదాం. Let us grow spiritually. ఆత్మీయంగా ఎదుగుదల పొందుతూ వెళదాం. Let us desire the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ వెళదాం. Let us desire the presence of God. దేవుని సన్నిధిని కోరుకుంటూ వెళదాం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, one thing for sure, ఒకటి నిశ్చయం, God loves us. దేవుడు మనల్ని ప్రేమించుచూ ఉన్నారు. Shall we pray? ప్రార్థనలో ప్రవేశించుదాం.